పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు కూటమి సర్కార్ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతి ఏటా 15,000 ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ ఏడాది ఇవ్వాల్సిన తల్లికి వందనం డబ్బులను తొలి విడతగా ఇప్పటికే విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేసింది. అయితే బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ కాకపోవడం, ఇతర సాంకేతిక సమస్యల కారణంగా తొలి విడతలో డబ్బులు పొందని వారికి, ఈసారి కొత్తగా స్కూలులో చేరి తల్లికి వందనం డబ్బులు అందని వారికి ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది. తొలి విడతలో అర్హులై ఉండి డబ్బులు రాని విద్యార్థుల జాబితాను గుర్తించి సామాజిక తనిఖీల కోసం గత నెల 21నే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సచివాలయాలు, గ్రామ వార్డుల్లో అందుబాటులో ఉంచింది. ఈ జాబితాలో ఉన్న విద్యార్థులు తమ అభ్యంతరాలను ఆధారాలతో సహా సమర్పిస్తే వాటిని పరిశీలించి రెండో విడతలో వారి అకౌంట్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. ఇందుకు ఈ నెల 7వ తేదీ వరకు ప్రభుత్వం దరఖాస్తులను కూడా స్వీకరించింది. ఇందుకు మొత్తం 4,470 దరఖాస్తులు వచ్చినట్లు గుర్తించింది. వీరి అర్హతలు పరిశీలించి ఈ నెల 30వ తేదీన ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అర్హులైన విద్యార్థుల జాబితాలను అధికారులు విడుదల చేస్తారు. అదే సమయంలో తల్లికి వందనం తొలి విడత డబ్బులు పొందని అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 13,000 జమ చేయనున్నారు. వీరు తల్లికి వందనం పథకం పొందాలనుకుంటే ఈ అర్హతలు కలిగి ఉండాలి. విద్యార్థి కుటుంబానికి తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి. 10 ఎకరాలకు మించి వ్యవసాయ భూమి ఉండకూడదు. కుటుంబంలో ఎవరికి 4 వీలర్ వాహనం ఉండకూడదు. నెలకు విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటకూడదు. పట్టణాల్లో 1000 చదరపు అడుగులకు పైగా ఇల్లు, స్థలం ఉండకూడదు. ఆదాయ పన్ను చెల్లించేవారు ఈ పథకానికి అనర్హులు.